హైదరాబాదు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అన్నమాట. నైట్ ఫ్రాంక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. 2024, 2025ని కంపారబుల్ స్టాటిస్టిక్స్ అదే తీయటం జరిగింది. ఇది రియల్ ఎస్టేట్ కొంతవరకు స్తబ్దత నుంచి కొంతవరకు బయటకు రావడానికి ప్రయత్నిస్తుందా? స్వల్పంగా పెరిగిన హైదరాబాదు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ అన్నమాట. యాక్చువల్గా ఇది నైట్ ఫ్రాంక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా 2024, 2025ని కంపారబుల్ స్టాటిస్టిక్స్ అదే తీయటం జరిగింది. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు అనమాట. జనవరిలో అయితే 2024లో 5444 అయితే అది జస్ట్ కొంచెం పెరిగి 20 ప్రాపర్టీస్ ఎక్స్ట్రా పెరిగినాయి. అది 2025 జనవరిలో. మిగతా వచ్చేలాకే అటు ఫిబ్రవరి కానీ, మార్చి కానీ, ఏప్రిల్ కానీ 2024 కన్నా 2025లో నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అనేది తగ్గడం జరిగింది. ప్రీవియస్ మంత్ మే నెలలో అయితే 2024లో 6062 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరిగితే అదే 2025లో 6177 ప్రాపర్టీస్ అనేది రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే దేర్ ఈజ్ సమ్ చేంజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ది మే అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ నెలలో కూడా మంచిగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనేది ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. దీన్ని బట్టి కూడా మనము ఒక విధంగా ఇది రియల్ ఎస్టేట్ కొంతవరకు స్తబ్దత నుంచి కొంతవరకు బయటకు రావడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పొచ్చు. కరెక్ట్గా కంక్లూషన్ అయితే ఇప్పుడే మనం తీసుకురాలేము. బట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సాచురేషన్ సినారియో అనమాట. దీన్ని బట్టి కూడా మనం చూసుకుంటే ఒక ఎనలైజ్ చేస్తే దాన్ని బట్టి కూడా ఏంటంటే తాజాగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1 కోటి అంతకన్నా ఎక్కువ ఖరీదు ఉన్న ప్రాపర్టీస్ అయితే ఎక్కువ, అంటే రిజిస్ట్రేషన్స్ ఎక్కువ 19% ఎక్కువ ఉన్నాయి అనమాట. అదే 50 lakhs నుంచి 1 crore ఈ మధ్య ఉన్న ప్రాపర్టీస్ అయితే వీటిలో అయితే రిజిస్ట్రేషన్స్ తగ్గాయి. దీన్ని బట్టి కూడా ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం అనలైజ్ చేసాము. ఒకసారి ఇంకో స్టాటిస్టిక్స్ వచ్చింది. ఓన్లీ ఫస్ట్ 3 months అనమాట. Q1 ఆఫ్ ది 2024, 2025లో కూడా ఏంటంటే ఈ 50 lakhs నుంచి 1 crore వరకు రిజిస్ట్రేషన్స్ అయితే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. కానీ లగ్జరీ అపార్ట్మెంట్ సిచ్యువేషన్స్లో 1 crore అండ్ అబోవ్ లగ్జరీ అపార్ట్మెంట్ సిచ్యువేషన్స్లో ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ అనేది పెరుగుతూ పోతున్నాయి. దీనివల్ల కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే ఒకటి ఏర్పడితే మిడిల్ క్లాస్ పీపుల్ ఈ రియల్ ఎస్టేట్లో పాల్గొనట్లేదు అనేది ఒకటి సవివరంగా మనకైతే క్లారిటీ అయితే తెలుస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఈ స్తబ్దత నుంచి బయటకు రావాలంటే మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయితేనే అప్పుడు యాక్చువల్గా టర్న్ ఓవర్ అవటానికి మంచి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవటం జరగాలి. అట్లనే ఇప్పుడు రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన జరగబోతున్న ఇంప్రూవ్మెంట్స్, రేడియల్ రోడ్స్ వీటికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అని చెప్పొచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఒక 10,000 కాడి నుంచి 20,000 ఆ ప్రాంతంలో డిస్టెన్స్ ఓఆర్ఆర్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డిస్టెన్స్లో చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డుకి ఆ ప్రాంతంలో 10,000, ఇక్కడ నుంచి చూసుకుంటే వాటర్ రింగ్ రోడ్ కొన్ని ప్రాంతాల్లో 20,000 per square yards కూడా మహేశ్వరం అటు ప్రాంతాల్లో దొరుకుతాయి అనమాట. అంటే 20,000 పెట్టుకుంటే కూడా ఒక 200 square yards తీసుకున్నా కానీ 40 lakhsలో వస్తుంది. వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ వాళ్ళ క్యాపబిలిటీని బట్టి చూసుకున్నా కూడా 20-25 lakhsలో పెట్టుకున్నా కానీ ఒక 60-65 lakhsలో కూడా వాళ్ళకి ఓన్ ఇండివిజువల్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్ తర్వాతే పాజిబిలిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా అఫోర్డబిలిటీ అనేది లేదు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లోన చాలా వరకు చూసుకుంటే అబోవ్ 60,000, 70,000 per square yard నుంచే ఉంది. ఇంకా అప్పర్ లిమిట్ అయితే మనకు చెప్పుకోవాల్సిన పనే లేదు. చాలా 3 lakhs per square yard కూడా ఉంటుంది. మనం రీసెంట్గా కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో కూడా గవర్నమెంట్ ఆక్షన్ పెడితే విత్ ఇన్ ద ఓఆర్ఆర్ 2.98 lakhs per square yard పోయింది. అంటే ఏంటంటే ఎవరికి సూటబుల్ అనేది మనం ఒకటి చూసుకోవాలా. ఇంకోటి ఏంటంటే
ముఖ్యంగా సెగ్మెంట్‌లో కూడా మనకి అపార్ట్మెంట్‌లకు వచ్చేలకి 2000 అండ్ అబోవ్ ఎస్ఎఫ్టీ ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. వాటికి తక్కువ అంటే 3 బీహెచ్‌కే ఆల్మోస్ట్ అంటే ఎన్ని 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే అన్నమాట. 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కేకి ఎక్కువ డిమాండ్ ఉండటం జరిగింది. అట్లనే జిల్లాల వారీగా చూసుకుంటే హైదరాబాద్‌లో 15% రిజిస్ట్రేషన్ అయితే మేడ్చల్, మల్కాజ్గిరిలో 37%, రంగారెడ్డిలో హైయెస్ట్ 48%, రంగారెడ్డిలో హైయెస్ట్ 48% రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయన్నమాట. చదరపు అడుగు సగటున వచ్చేలేకే 4514 రూపీస్గా ప్రస్తుతం ఉంది. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 10% పెరిగిందనమాట. అంటే అంతకుముందు 10% సుమారుగా 450 అనమాట. అంటే 4100 ఎంతో ఉంటుంది అప్పుడు లాస్ట్ ఇయర్. ఇప్పుడు అది 10% పెరిగి 4514 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీగా అనమాట. ఇప్పుడు పెరగడం జరిగింది. ఇప్పుడు హైయెస్ట్గా కూడా చూసుకుంటే ఏంటంటే ప్రాపర్టీ చూసుకుంటే పుప్పాలగూడలో హైయెస్ట్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ఏంటంటే 17 crores ఆఫ్ రూపీసు. అట్లానే మంకాల్ అంటే ఇప్పుడు మనకి తుక్కుగూడ దగ్గర అక్కడ కూడా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా 14.69 crores ఆఫ్ రూపీస్లో. కానీ ఒకటేంటంటే ఇందుట్లో ఏ విధమైన కంక్లూజన్ అయితే రాదు. ఏది ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఇంత అమౌంట్ జరిగింది అంటున్నాం, కానీ యాక్చువల్గా వాల్యూ ఇట్ విల్ బి మోర్ అనమాట. అందువల్ల ఏంటంటే ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ దానివల్ల దాన్ని బట్టేసేసి అక్కడ ప్రాపర్టీ వాల్యూ ఇంత ఉందని మనం చెప్పలేము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ వాల్యూ ఈజ్ డిఫరెంట్, రిజిస్టర్డ్ వాల్యూ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఈ మూడు కూడా డిఫరెంట్ వలన ఏంటంటే ఎగ్జాక్ట్గా కంక్లూషన్ అనేది మనం రావటం అనేది అక్కడ కష్టం అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అటు చాలా బిల్డర్స్ అసోసియేషన్ కానీ కొంతమంది క్రెడై వాళ్ళు కానీ గవర్నమెంట్కి కొన్ని తగిన సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఈ స్తబ్దత నుంచి బయటపడటం ఎట్లాగా అనేది ఒక ఇండికేషన్స్ అయితే ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు అనేది కూడా ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యిద్దని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ కూడా మధ్యతరగతి వాళ్ళకి భారం కాకుండా కూడా ఏంటంటే ఒక వెసులుబాటు 2 to 3% రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలని, అదే మహిళలకు అయితే ఇంకా ఆ 2 to 3%తో పాటు ఇంకా 1 or 2%, 1 to 2% రాయితీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో అనేది కోరటం జరిగింది. ఇంకా గవర్నమెంట్ అయితే దాని మించ ఇంకా పూర్తిగా తెలియదు. అట్లానే పశ్చిమ వైపు వెస్ట్ హైదరాబాదు ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు ఐటీ పరంగా ఆల్రెడీ డెవలప్ అయ్యిందో, ఈస్ట్ని కూడా డెవలప్ చేసి ఎంకరేజ్గా ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ని కూడా డెవలప్ చేసి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం. అటువైపు కూడా ఏదన్నా ఐటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ తీసుకురావాలనేది కోరటం జరిగిందనమాట. అంటే హైదరాబాద్ని అన్ని డైరెక్షన్లో 360 డైరెక్షన్స్లో ఎందుకు ల్యాండ్ ఉంది కాబట్టి అన్ని వైపులుగా సమతుల్యంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా డెవలప్ చేయాలి హైదరాబాద్ని అనే ఉద్దేశంతో ఈ బిల్డర్స్ అసోసియేషన్ కానీ ఇటు గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేయటం జరిగింది. అదే పద్ధతిలో కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ అయితే దానికి అనుగుణంగానే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్డు యొక్క స్టార్ట్ అవబోతుందో అప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ నిజంగా స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బీభత్సంగా పెరగబోతుంది. ఎప్పుడైతే ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో ఆటోమేటిక్గా రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. రేడియల్ రోడ్స్ రావటం, ఈ రీజనల్ రింగ్ రోడ్ రావటం, అట్లనే మెట్రో రెండో దశ కూడా ఆల్రెడీ డిపిఆర్ తయారవటం, ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత కూడా అప్రూవల్ అయితే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఎక్కడైతే మళ్ళీ మెట్రో రాబోతుందో అక్కడ కూడా డిమాండ్ అనేది పెరగబోతుంది అనమాట. అంటే కానీ కామన్ మ్యాన్కి ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద గవర్నమెంట్ ఏంటంటే ఒక ఇన్వెస్టర్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణకి ఛాలెంజింగ్ ఏంటంటే ఎప్పుడైతే బిల్డప్ చేస్తావో డిఫరెంట్ ఈ లోకల్ పర్సన్స్ కానీ, డిఫరెంట్ స్టేట్స్ పర్సన్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ధైర్యంగా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు అనే విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచి వాళ్ళకి ధైర్యం గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ లీడర్స్, సోకాల్ లీడర్స్ కానీ, రూలింగ్ పార్టీ కానీ, మంత్రులు కానీ, అది చాలా ఇంపార్టెంట్. అంటే సెంటిమెంట్ని పాజిటివ్గా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అది వాళ్ళు కర్తవ్యంగా
వాళ్ళ యొక్క ఛాలెంజింగ్‌గా తీసుకొని అది తీసుకురాగలిగితే చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ నేను ఈ సిట్యుయేషన్‌లో చెప్పేదేంటంటే ఎంత రేరా తీసుకొచ్చినా గానీ స్టిల్ రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మోసాలు జరుగుతున్నాయి. దాన్ని 0%కి తీసుకురావాలా. ఆ ఛాలెంజింగ్ యాస్పెక్ట్‌లో గూడా ఏ విధమైన కస్టమర్ గూడా మోసపోకుండా ఉండే విధంగా ఇట్లా మనం చెప్తున్నాం గదా! జీరో పొల్యూషన్ సిటీ మనం డెవలప్ చేయబోతున్నాం ఏది ఎఫ్‌సిడి అని. అట్లనే నెట్ జీరో మోసాలు ఉండేట్టుగా రియల్ ఎస్టేట్‌లో దానికి అనుగుణంగా పాలిసీస్ గానీ, స్టాట్యుటరీ అథారిటీస్‌ని గానీ యాక్టివేట్ చేసేసి తగిన చర్యలు తీసుకొని పనిష్మెంట్లు గానీ ఏదైనా ఏ విధమైన అది తగు చర్యలు తీసుకుంటే డెఫినెట్‌గా హైదరాబాద్ రియల్ ఎస్టేటు చాలా పొటెన్షియల్ ఉన్న రియల్ ఎస్టేటు. ఇది దీనికున్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది హైదరాబాద్‌కి ఈరోజు మిగతా సిటీస్‌తో పోల్చుకుంటే. కానీ హైదరాబాదు ఏ విధంగా హైదరాబాద్ లీడర్‌షిప్ గానీ, తెలంగాణ లీడర్‌షిప్ గానీ ఈ సిట్యుయేషన్‌ని వాడుకొని దాని వలన బెనిఫిట్ పొందితేనే దానికి ఒక ఉపయోగం. ఎందుకంటే మనం బయట సిట్యుయేషన్ చాలా చూస్తున్నాం. వార్ జరుగుతున్నాయి, అయి జరుగుతున్నాయి, ఇయి జరుగుతున్నాయి. దీని వలన కూడా ఏంటంటే డిఫెన్స్‌కి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్ ఫ్యూచర్‌లో రాబోతున్నాయి. ఇప్పుడు హై టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లౌడ్ కంప్యూటింగ్ గానీ డిఫరెంట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఈరోజు డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాదు ఫ్యూచర్‌లో ఇంకా విశ్వనగరంగా అవ్వటానికి అవకాశం ఉంది. కానీ ఆ లీడర్‌షిప్, ఆ డైనమిజం తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్‌లో ఉంది. ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తామో ఒక 2000 విజన్ 2000 రైజింగ్ తెలంగాణ అంటారు 2050 ఆ విధంగా ఎప్పుడేంటంటే గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడేంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ రియల్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ లేదు. భయపడుతున్నారు. ఆ భయాన్ని పారదోలాలా. ఎప్పుడైతే భయాన్ని దూరంగా పెట్టగలుగుతామో, పాలసీ స్టాండర్డ్‌గా తీసుకురాగలుగుతాం. డెఫినెట్‌గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ఉన్నది ఎక్కడో ఉండబోతుందనమాట. అండ్ అంత పొటెన్షియల్ ఉన్నది. ఆ పొటెన్షియల్ యూజ్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క ప్రజలకు కూడా లబ్ధి పొందే విధంగా ఉంటుందన్నమాట. డెఫినెట్‌గా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకోటేంటంటే మీరు చాలా ఇంటెలిజెంట్ ఎవరైతే వ్యూవర్స్ కూడా ఏంటంటే చాలా ఇంటెలిజెన్సు. మీరు కూడా చాలా ప్రాజెక్ట్స్‌ని విజిట్ చేస్తూ ఉంటారు. కానీ మీకు నచ్చిన ప్రాజెక్టు అన్ని విధాల సేఫ్ ప్రాజెక్టు నలుగురికి మీ తోటి క్లోజ్ ఫ్రెండ్‌కి రికమెండ్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అది రిఫర్ చేయండి. ఇదేంటంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అటువంటి ప్రాజెక్ట్‌ని మనం ఎంకరేజ్ చేయాలా. ఎప్పుడైతే మోసాలు సరైన డెవలపరు వాళ్ళ యొక్క విజన్ సరిగ్గా లేనప్పుడు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు, మోసం చేసే మైండ్ సెట్ ఉన్నప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటు. ఎంకరేజ్ ఎవరిని చేయాలా, ఎవరిని చేయకూడదని మన చేతుల్లో ఉందనుకోండి. ఆ డెసిషన్ పవర్‌ను కూడా రియల్ ఎస్టేట్ యొక్క ముఖ చిత్రాన్ని మనం మార్చవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. మీకు దేనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించగలరు వయా వాట్సాప్. నా ఫోన్ నంబరు 8121748850. థ్యాంక్ యూ.